అనగనగా అని ఒక సినిమా. ఈ సినిమా మన భావోద్వేగాలను తట్టిలేపే సినిమా. ఎప్పుడు బాలేదు అనే చెప్తూ ఉంటారు. ఎందుకు ఏ సినిమాని చూసినా కూడా బాలేని సినిమాలు కాదు, బాగున్న సినిమాలు లేవా, అలానే తెలుగులో మంచి సినిమాలు రావా అనే వాళ్ళకి ఇది ఒక సమాధానం అన్నమాట. ఇలాంటి తరహా సినిమాలు చూసుండొచ్చు మీరు, అయినా కూడా ఈ సినిమా మీ హృదయాలను సూటిగా తాకుతుంది. కనీసం 4-5 సార్లు వెక్కి వచ్చేలా చేస్తుంది. అది నా గ్యారంటీ. సినిమా చూడండి. అయితే ఇది మీకు ఒరిజినల్ కంటెంట్ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ అయింది, ఈటీవీ విన్ మీద. సుమంత్ కెరీర్ బెస్ట్ సినిమాలు కనుక ఎంపిక చేస్తే నేనైతే ఈ సినిమాకి నెంబర్ 1 ప్లేస్ ఇస్తాను. అలానే ఇందులో నటించిన వాళ్ళు, అసలు ఈ సినిమా గురించి చెప్తే ఆ ఫీల్ పోతుంది అన్నమాట. చూసిన వాళ్ళు వివరించడానికి కూడా కొన్ని పదాలు ఉండవు, వర్ణనాతీతము అని చెప్తాను కదా, అలాంటి సినిమా అన్నమాట. కాజల్ చౌదరి హీరోయిన్, అలానే విహార్ష్ అనే బాబు చేశాడు యాక్షన్, అద్భుతం అన్నమాట. మీరు అనవచ్చు ఈ సినిమా అంతగా ఏముంది అని. ఇది ఏ సినిమా గురించి ఏ వ్యక్తి చెప్పినా కూడా అతను చూసినటువంటి కోణంలోనే ఉంది. అందరూ ఎలా ఫీల్ అవుతారో తెలియదు, కానీ అతను చూసిన ఫీలింగే చెప్తారు. ఇది హిట్ ఆఫ్ అట్టా అనడానికి లేదు, ఎందుకంటే రిలీజ్ చేసింది వేరే ప్లాట్ఫామ్ మీద, ఎవరో సమ్ రెడ్డి వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఈటీవీ విన్ మీద స్ట్రీమింగ్ అవుతూ ఉంటుంది, చాలామంది చూసుంటారు. దీని గురించి రివ్యూలు, సోకాల్డ్ రివ్యూలు రాస్తారు కదా వెబ్సైట్లో వాళ్ళు, ఈటీవీలో కానీ, అవి మీరు చదివి చూడకండి, చూసి ఆ తర్వాత రివ్యూ చూడండి. అందుకనే మే 15 రిలీజ్ అయిందంటే ఈరోజు మే 18కి వచ్చాం. పర్వాలేదు, 3-4 రోజులకి చూసే వాళ్ళందరూ చూసేసే ఉంటారు కదా. కాబట్టి నేను చెప్తున్నది నిజమో కాదో మీరు గ్రహిస్తారు. ఒక తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, మీరు మీ పరోక్షంలో మీ బిడ్డలు ఎలా బతుకుతారు అనే వాళ్ళ బాధ కనిపిస్తుంది. అట్లానే స్కూళ్ళకు సంబంధించి ఎలాంటి ఒత్తిడి లోను చేస్తున్నాం మన పిల్లల్ని ప్రత్యేకించి అనేది, ఇది 80% కుటుంబాలకు సంబంధించిన విషయం. 80%. ఈవెన్ రిచ్ పీపుల్గా కూడా. ఎందుకంటే మనం ఒక ఫీజు కట్టేసాము, మన పని అయిపోయింది అన్నట్టు వ్యవహరించాలని వాళ్ళకు ఉన్నా లేకపోయినా అలానే వ్యవహరించాల్సి వస్తుంది. పెద్ద స్కూల్స్లో, భారీ స్కూల్స్లో జాయిన్ చేసినప్పుడు. ఎందుకంటే ఆ కరికులంతోనే పిల్లలందరూ అల్లాడుతున్నప్పుడు మళ్ళీ ఇతగాడు ప్రమేయం అంటే జోక్యం చేసుకొని ఇంకేదో ఆ చదువు మీద పెట్టేంత టైం ఉండదు. కానీ ఒక పిల్లవాడు కాన్సెప్ట్ అర్థం చేసుకొని రాసినప్పుడే సక్సెస్ అవుతాడు అనే నేను రెగ్యులర్గా చెప్పే సూత్రాన్ని ఇందులో హీరో పాటిస్తాడు. సుమన్ హీరో వ్యాస్ స్కూల్ ఆఫ్ స్టోరీస్. అంటే ప్రతి పాఠాన్ని ఒక కథల రూపంలో ఎలా తెలియజేయాలి. మీకు జెర్సీ సినిమా ఛాయలు కనిపిస్తాయి కొన్ని. అట్లానే ఈ తరహా సినిమాలు మనకి సూర్య జ్యోతిక చాలా ప్రొడ్యూస్ చేశారు తమిళ్లో. మనకి మేము అని కూడా డబ్బింగ్ సినిమా జీలోనో ఇందులోనో ప్రసారం అవుతా ఉంటుంది. చూడండి, ఈ సినిమా గురించి నేను మంచిగా ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. ఒక తల్లిదండ్రులు అందరూ చూడాల్సిన సినిమా ఇది, పిల్లలు కూడా. ఇప్పుడు కుటుంబ కథా చిత్రం అంటే ఏంటి, ఫ్యామిలీ అంతా కలిసి కూర్చునే సినిమా ఏంటి, చూసే సినిమా ఏంటని వర్మ లాంటి వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. వాళ్ళకి దానికి సమాధానం అన్నమాట. అందరూ కలిసి కూర్చొని చూసే సినిమా ఏంటి అంటే ఏ ఒక్కళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవ్వరు అని. అరే పక్కన నేను ఉన్నారు, ఈ సినిమా వస్తుంది, నేను ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. అరే ఈ హింస ఉంది, వైలెన్స్ ఉంది, పిల్లలు చూడకూడదు అని తండ్రి అనుకుంటాడు, తల్లి అనుకుంటుంది. లేదు, సిగ్గు లేకుండా తల్లిదండ్రులే ప్రోత్సహిస్తుంటారు హింసాత్మక సినిమాని తెలియకుండా. అలాంటి వాళ్ళందరికీ సమాధానం ఏంటయ్యా అంటే, ఇలాంటి సినిమాలు కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమా, వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. పదం వాడటంలోని అర్థం అదయ్యా వర్మ గారు. అందరు కలిసి కూర్చొని చూసే సినిమా అంటే ఎవడికోడే చూస్తాడు కదా అంటే ఎవడికోడే చూస్తాడు. కానీ నువ్వు ఆ సీన్ చూస్తున్నప్పుడు పక్కనోడు ఇబ్బంది ఫీల్ అవుతాడని నువ్వు గిల్టీ ఫీల్ అవ్వకూడదు, ఇంకొకళ్ళు గిల్టీ ఫీల్ అవ్వకూడదు అనేది. సరే, కాజల్ చౌదరి భాగ్య లక్ష్మి అనే ఒక స్కూల్ ప్రిన్సిపల్ క్యారెక్టర్లో ఈ సినిమాలో ఎవరు బాగా చేయలేదు అని అడగండి. సంజయ్ అనుకుంటా అనే అతనే రాసుకున్నాడు. దీనికి రవి చందును ఎవరో మ్యూజిక్. అద్భుతమైన సంగీతం, ఈ కథకి తగిన సంగీతం, కథకి సినిమాకి తగినటువంటి నటన. ఎవ్వరు
ఎక్స్ట్రా చేయలేదు. వాళ్ళ పాత్ర పరిధుల మేరకు అద్భుతంగా నటించారు. అవసరాల శ్రీనివాస్, విహార్ష్ అంటే చిన్న బాబు చేస్తాడు. చివరిలో తన తండ్రి ఇక రాడు, చనిపోతాడు అని చెప్పే సన్నివేశం ఉంటుంది. అది ఆ డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా ఎటు సెట్స్ మీద చెప్పేది వేరుగా ఉంటుంది, డబ్బింగ్ చెప్తున్నప్పుడు వేరుగా ఉంటుంది కదా. ముఫాసా ఇక రాడు అని మన సింబాకి తెలుస్తుంది. ఆ సింబాకి చెప్తాడు అన్నమాట. మన మహేష్ బాబు డైలాగ్ కూడా ఉంటుంది కదా, భయం వదులు గెలిచి చూడాలి, ధైర్యమే నాన్న అని చెప్పేసి చివరిలో ఒక క్లైమాక్స్ డైలాగ్ ఉంటుంది. అదే ధైర్యం అన్నమాట. నాన్న ఉంటే అదొక ధైర్యం. ఒకవేళ నాన్న లేడనుకోండి, ఆ ధైర్యాన్ని ప్రకృతి ఇవ్వాలి, లేదు ఇతను అలవర్చుకోవాలి. నేనైతే చాలాసార్లు అనుకుంటా, ఇప్పుడు మనం లేనప్పుడు మన బిడ్డల్ని ఎవరు చూస్తారు, వాళ్ళకి ఇవన్నీ ఎవరు చెప్తారు, ఎట్లా బతుకుతారు. ఇలాంటి సొసైటీ ఏంటంటే తోడేళ్ళు ఒక్కోసారి మేకలాగా ఉంటాయి, ఒక్కోసారి తోడేళ్ళలాగా ఉంటాయి, ఒక్కోసారి సింహాలలాగా దండా ఉంటుంది, ఒకసారి నక్కజిత్తులు ప్రదర్శిస్తారు. చుట్టాలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, స్నేహితులు, అందరూ ప్రతి వాళ్ళలో ఒక్కొక్క క్యారెక్టర్ అవసరాలకు అనుగుణంగా బయటికి తీస్తూ ఉంటారు. అందరూ, దీనికి మినహాయింపు ఎవరు లేరు. అలాంటి సొసైటీలో తండ్రి పిల్లలు ఎలా బతుకుతారు, కొడుకులు ఎలా పైకి వస్తారు, చదువు ఉంటేనే కదా అనేవాళ్ళు. అట్లానే చదువే అవసరం కాదు అని చెప్పాడు. మొన్న మధ్య ఎక్కడో చూసా, 10th ఫెయిల్ అయితేనో ఇంటర్ ఫెయిల్ అయితేనో వాళ్ళు కుటుంబం అంతా పార్టీ ఇచ్చారంట, కేక్ కట్ చేసి సంబరం చేశాడంట. అలాంటి తల్లిదండ్రులు అంటే దాని అర్థం ఏంటి, దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు వీళ్ళు. ఇప్పుడు ఈ సినిమాలో సుమంత్ క్యారెక్టర్ ఏం చేస్తుందంటే, చిన్నప్పుడు పుస్తకం తీయకుండానే మంచి టాపర్ అయ్యావంట కదా అంటే, పుస్తకం తీయకుండా టాపర్ అయ్యాడనే అర్థాన్ని తీసుకుంటారేమోనని. అది కాదు, పుస్తకం తీయకుండానే అంటే ఎప్పుడు పుస్తకాలు చదవటమే కాదు, పుస్తకాన్ని చదవాలి, పాఠాలు వినాలి, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు నువ్వు దాంట్లోంచి ఏ ప్రశ్న ఇచ్చినా కూడా దానికి ఆన్సర్ చేయగలరు అనే ఒక విద్యా విధానం. జాయ్ ఆఫ్ లెర్నింగ్ అని ప్రతివాడు ట్యాగులు పెట్టుకుంటారు స్కూళ్ళకి. ఆ జాయ్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఏంటంటే, ఈ వ్యాస్ అతనికి ఏంటంటే పాపం సుమంత్ క్యారెక్టర్కి క్యాన్సర్, చనిపోతాడు చివరిలో. చనిపోయే ఒక 5-6 నెలల ముందు కథ అన్నమాట ఇది. చాలా బాగుంది, చూడండి, ఎంజాయ్ చేయండి. బై.